ఇప్పుడు ఆ సిండికేట్ లేదు. అవునండి. ఆ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కొంచెం సపరేట్ అయ్యారు. సో ఆ పరంగా చూసుకుంటే మరి మీరు ఈ బటన్ మరీ అట్లా మళ్ళీ అట్లాగా pay చేయగలరు. ఒకవేళ వేసిన తర్వాత పాజిటివ్స్ గానీ నెగిటివ్స్ గానీ రిజల్ట్ అటు ఇటు అయితే అవునండి. సో దాన్ని మళ్ళీ మీరు ఎట్లా రిసీవ్ చేసుకోగలరు? అసలు ఇబ్బంది లేదండి. అదే నేను అడగబోతున్నాను. మీరు అడగబోతున్నారు. ఓకేనండి, దానికి సమాధానం నేను చెప్తాను. అసలు కోడి పందెంలో నేను 20 సంవత్సరాలుగా అది అడవటం అనే అటువంటి మనం పెద్ద మాటలు మాట్లాడకూడదు, కానీ అసలు మనకు తెలియదండి అది అడవటం అనేది. 1,10,00,000 పందెం పోయినాడు మీరు తాడేపల్లిలో ఉన్నారండి. ఆ రోజు 1,10,00,000 పందెం పోయిన తర్వాత డబ్బులు అడ్జస్ట్మెంట్ అనేది ఒక పావుగంట అరగంట పడుతుందండి. ట్రాన్స్ఫర్ మనం వాళ్ళకి ఇవ్వటం అన్ని ఇచ్చిన తర్వాత 10:30 అయిందండి అప్పుడు టైం అండి. పందెం అయ్యేటప్పుడు 10:30 అయిన తర్వాత నేను అదే వెంకటరామ గారు, ఇప్పుడు మా అన్నగారు ఉన్నారండి, ఆయన ఇప్పుడు మన వీడియో ఆయన చూస్తారు, ప్లస్ మీరు కలుపుతారు, అడగండి. అన్నయ్య గారు ఒక పందెం పోయింది కాబట్టి 1,25,000కి 1,50,000 వేద్దాం, మళ్ళీ అంపటే పందెం. ఇప్పుడు 10:30 అయింది, రాత్రి 10:30 వరకు నేను మీ దగ్గరే ఉంటాను. 1,50,000 వేద్దాం అన్నయ్య గారు, మీ ఇష్టం, ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా వేసినా ఇబ్బంది లేదు, ఎవరైనా బయట మీరు ఎవరైనా పొరమచ్చినా ఇబ్బంది లేదు అని అడిగానండి. అడిగితే చెప్తాను తమ్ముడు అన్నారండి ఆయన. లాస్ట్ కి నేను 4-5 సార్లు అడిగిన తర్వాత తమ్ముడు పడదలేక మామూలు పందెలు వేసేసుకుంటున్నారు కదా, ఎలాగో వేసుకుంటున్నారండి. అలాగే అసలు మనం దడవటం అనేది చేయడం లేదండి. నాకు